వాళ్ళ ఆయన ఇది కాకుండా పెద్ద మనిషి అయిందట. పెద్ద మనిషి వాళ్ళ ఆయన ఇది కాకుండా పెద్ద మనిషి అయిందట. పెద్ద మనిషి ఫంక్షన్ అలా ఫంక్షన్ చేసుకుంటాడంట. వాళ్ళ ఆయన మా పెద్ద మనిషి అయింది. 45 ఏళ్ళ కోరన్న పెద్ద మనిషి అవుతారా? అది 45 ఏళ్ళ కోరన్న పెద్ద మనిషి అవుతారా? హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ షో గైస్. ఈరోజు వీడియో వచ్చేసి ఆయన మా పెద్ద మనిషి అయింది. 45 ఏళ్ళలో కానీ కామెడీ చేసినాం. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది వీడియో. సో గైస్, వీడియో చూసే ముందు లైక్ చేయండి. సో గైస్, మీరు లైక్ చేస్తే మీరు కొంతమందికి షేర్ కూడా చేయండి గైస్. ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేసి నాకు ఎనర్జీ వచ్చి కొత్త కొత్త కంటెంట్లు చేస్తాను గైస్ మీ గురించి. ఈ వీడియోలో ఓన్లీ ఫన్ గురించి, ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం కాదు. ఓన్లీ ఫన్ అంటే ఫన్. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అస్సమ్మా తొక్కుడు బిల్ల మా ఇలా నాయన మా పెద్ద మనిషి అయింది. జర రేపు బేస్తారం అన్నా శుక్రవారం అన్నా ఫంక్షన్ చేసుకున్నాం. జర ఫంక్షన్ హాల్ ఖర్చుకో పైసలు లేవు. జర పేదా మామ ఏమన్నా ఇస్తారా అనొచ్చు. ఇచ్చారు షాప్కు 200 ఇచ్చారు. ఏమన్నా ఎందుకంటే పాపం 45 ఏళ్ళకి పెద్ద మనిషి అయినట్టు. ఎందుకంటే పాపం 45 ఏళ్ళకి పెద్ద మనిషి అయినట్టు. ఇటు కాకుండా అయిపోయింది. చూడు ఇగో ఇచ్చారు అందరూ. ఇచ్చారు గీసేట 1 2 3 11 నెంబర్ దాకా ఇచ్చారు. 11 నెంబర్ దాకా ఇచ్చారు. 11 నెంబర్ దాకా ఇచ్చారు. ఇచ్చిర్రు వాళ్ళు ఇవ్వకపోతే ఎంతో అంత పాపం. వాళ్ళ ఆయన ఇది కాకుండా పెద్ద మనిషి అయిందట. పెద్ద మనిషి వాళ్ళ ఆయన ఇది కాకుండా పెద్ద మనిషి అయిందట. పెద్ద మనిషి పెద్ద మనిషి అయింది. అది ఆయన కూడా అడుగుతాం. జర చూడు ఎందుకంట పోతాం. ముసలి పెద్ద మనిషి అయిందంట కనికరం కూడా వస్తలేదు. ముసలి పెద్ద మనిషి అయిందంట కనికరం కూడా వస్తలేదు. ఆయన కూడా అందరిని అడుగుతాం. జర నువ్వేమని ఇస్తే ఆయన అడుగుతాం. నెక్స్ట్ ముసలి పెద్ద మనిషి అయింది. నువ్వు గట్టపోతావేంది? కాదు 45 ఏళ్ళ కోరన్న పెద్ద మనిషి అవుతారా? కాదు 45 ఏళ్ళ కోరన్న పెద్ద మనిషి అవుతారా? అది కూడా కరెక్టే కదా సార్. చేసుకుంటాం కానీ ఏమన్నా వాళ్ళ కాడ లేవు. అరే గంతగరం అయితే ఏంది? ఎంతో అంత దాయ ధర్మం చేస్తాం. గంతగరం అయితే ఎందుకు? అది ఫంక్షన్ హాల్లో వీడియో. అది ఫంక్షన్ హాల్లో వీడియో. పెద్దమ్మా వాళ్ళ నాయనమ్మ పెద్ద మనిషి అయింది. జర పైసలు ఇస్తారా? ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకుంటాడంట. వాళ్ళ నాయనమ్మ పెద్ద మనిషి అయింది. జర దావత్ చేసుకుంటాడంట. జర దావత్ చేసుకుంటాడంట. ఆహా వన్ కాడ లేవు అట్లా. ఫంక్షన్ కి పైసలు అంట. ఫంక్షన్ అలా ఫంక్షన్ చేసుకుంటాడంట. అలా నాయన పెద్ద మనిషి అయిందంట. ఎంత మందికి అని చెప్పాలి చెప్పు. ఎంతో పాపం వాళ్ళ మనువాడు ఆయన. వీళ్ళ నాయన మూలం మనువాడు. అడుగురా పాపం. ఓ పెద్దమ్మ. పెద్దమ్మనా అక్కనా? ఏమైనా అక్కనా? వాక ఫంక్షన్ పిలుస్తాం. మళ్ళా కార్డు వచ్చి ఇచ్చినాక ఫంక్షన్ పిలుస్తాం. అంటే చూడు ఏం చేయాలి చెప్పు. మాడి మనిషి పెద్ద మనిషి ఎంతో అంత లేవని కాడ పాపం. మాకు పిచ్చి లెక్కలే. మన ఆయనమ్మ పెద్ద మంచి అయిందా? పిచ్చి లెక్కలే. మన ఆయనమ్మ పెద్ద మంచి అయిందా? అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ. 45 ఏళ్ళు అయినకు ఇప్పుడు అయింది. మా తాత కాడ పైసలు ఫంక్షన్ చేసుకుంటాడంట. వాక అంటే వాక అంటే వాక అంటే వాక అంటే కాదు పెద్ద మనిషి అయినా ఎటు కాకుండా అంటే
ఓ అంటే నీ పేరేం పేరు? నా పేరు ఏం పేరు అయితే ఎందుకునే వాళ్ళ నాయనమ్మ పేరు అద్దాల చంద్రమ్మ. వాళ్ళ నాయనమ్మ పేరు ఓ అంటే వెరీ గుడ్. పోరగాను పెద్ద మనిషి అయింది, ఫంక్షన్ చేసుకుంటారంట. కుడుకల కన్నా ఇయ్య రాదమ్మా నువ్వు. కుడుకలకు నువ్వు ఇయ్యొచ్చుగా కుడుకలకు కుడుకల కన్నా ఇయ్య రాదమ్మా నువ్వు. కుడుకలకు నువ్వు ఇయ్యొచ్చుగా కుడుకలకు కాదా నమస్తే. గుర్తుపడలే. వీళ్ళ నాయనమ్మ పెద్ద మనిషి అయింది 45 ఏళ్ళకు. ఫంక్షన్ చేసుకుంటాడు ఫంక్షన్ అలా. వీళ్ళ నాయనమ్మ పేదామ ఫంక్షన్ చేసుకుంటాడంట. ఎంత అంత ఎంత ఫంక్షన్ కి దావత్ పిలుస్తాం మళ్ళీ. ఫంక్షన్ కి పెద్ద మనిషి ఫంక్షన్ హాల్ జయ గార్డెన్ లో. ఏం అవసరం లేదు పెద్ద మనిషి. ఎందుకు అట్లా చేస్తున్నావు తాత? పంచం లేదు ఓ తాత మా పక్కకే పంచం వెళ్తుంది. మీ పక్కకు ఫంక్షన్ వెళ్తుందా? ఇయ్యాల కాదు నీకు వీలు ఫంక్షన్ హాల్ ఉందా? అవునా అమ్మా? ఫంక్షన్ హాల్ ఉందా? ఫంక్షన్ చేసుకుంటాడు నువ్వు పక్క జరుగు అని చెప్పిన. నీ పక్క జరుగు. మన దుకాణం లేవా? ఇచ్చారు ఇచ్చారు ఇస్తాయపో ఇచ్చారు ఇస్తాయపో బాగానే ఇచ్చారు. ఓ తాత బాగానే ఇస్తారు కదా ఇచ్చారు ఇస్తారు ఇస్తారు బాగానే ఇస్తారు. ఎంతో అంత పాపం ఏం చేసుకుంటారు. లేదు ఏం లేదు. తాత కుడుకల కన్నా కుడుకల గుడుకల్లే తొక్కలు గుడుకల్లే తొక్కలు ఓ తాత జరుగు. కుడుకల కన్నానే. గుడుకల్లే నమ్మకం. కుడుకలకి ఎక్కువ అవ్వద్దు. అదే తమలపాకులు ఏమి పెడతారుగా. నేను మంచి మాట జరుగు అని చెప్తున్నా. 10 రూపాయలు 10 రూపాయలు 10 జరుగు. 20 రూపాయలు అని తాత. రూపాయలు తాత జర పాపం పేదాం పేదాం అట్లా నువ్వు. పేదామత్యం భజనమత్యం పేదాం అట్లా నువ్వు. పేదామత్యం భజనమత్యం గంతకరం అయితే ఏంది? అని చెప్పిన. ఏమొద్దు ఏం తాత గిట చేస్తావు అంతేనా? లగాయిస్తారు మీ మాటలా? కాదే పోతావా ఇక ఆగవా? పోయో ఓ తాత ఓ తాత ఫంక్షన్కి అంతే. తాత పోయో జర ఇలా నాయనమ్మ పెద్ద మనిషి అయింది. జర ఫంక్షన్ చేసుకుంటాను ఫంక్షన్ హాల్లో. ఏమైనా ఇస్తావా జర? అంతేనా? అడుగు. ఇచ్చారు కొంతమంది ఇచ్చారు. షాప్లో అడుగు. ఇచ్చారు వాళ్ళు 150 200 అట్లా ఇచ్చారు. సరే మా దగ్గర ఏం లేదు ఇప్పుడు. ఫంక్షన్ చేసుకుంటారంట వాళ్ళు పాపం. చేసుకొని చేసుకొని ఫంక్షన్ చేసుకుంటారంట. ఏమని పెట్టు. పెద్ద మనిషి అయింది ఇటు కాకుండా. సరే సరే ఏమన్నా ఇస్తావేమో జర? ఏం లేదు ఇప్పుడు మా దగ్గర ఏం లేదు. అక్కడ షాప్లో అడుగు. ఇచ్చారు కొంత ఇచ్చారు. మా షాప్ కొలే ఇంకా మేము షాప్ కొనాక ఇచ్చారు ఇగో కొంతమంది ఇచ్చారు. సరే సరే ఏమన్నా పాపం వాళ్ళ నాయనమ్మ పెద్ద మనిషి ఎటు కాకుండా అయింది. అట్లా అడగరాదురా పేరైనా పాపం. ఏం లేదు మా దగ్గర ఏం ఎంతో అంత ఎక్కువ ఏమద్దు. ఎంతో. ఏం లేదు. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఇగో ఆనే ఇల్లు ఏడా కూరగాయలకు వచ్చినావు ఆడ ఇల్లు. గీడేడుంది మీ ఇల్లు? పెట్రోల్ బంక్. ఏ ఊకో పెద్ద మనిషి గీడేడుంది ఇల్లు. ఏనాయనా పాపం ఎంతో అంత. ఏం లేదు మా దగ్గర లేదు. ఎంతో అంత ఎంతో అంత కాదు. 100 200 ఎంతో అంత. రూపాయలు కుడుకలు పెడతాను కన్నా కుడుకలు ఏమన్నా చెప్తారు రూపాయలు మా దగ్గర. కుడుకలకే ఎక్కువ ఏమవుతుంది. ఆమె ఎటు కాకుండా అయింది. ఆమె తట్టుకోలేదు. వాడు ఖర్చులో వాడు ఉన్నాడు. వాడు పైన గల్ల కుద్దారు. ఖర్చులో వాడు ఉన్నాడు. వాడు పైన గల్ల కుద్దారు. జోక్ చేస్తున్నాను.